పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ఉన్నత దైవమా నా యేసురాజుడా, నీ అందే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. నిన్నటి రోజు వరకు పునీత అంతోని వారిని తలంచాం. ఎంతో గొప్ప అదృష్టవంతులు మనం. మళ్ళొకసారి మంగళవారం ఈనాడు అంతోని వారిని తలంచే ఇంకొక రోజు కావచ్చు. మీకు అద్భుతం రెట్టింపుగా మారాలని, రెండింతలుగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడో అని అనిపిస్తుంది. మీరు కూడా నమ్మండి. ఎస్, till yesterday we had 3 days of Triduum and then followed by the feast in Muttangi again. Yesterday in the afternoon 3 o'clock we celebrated here the holy feast of Saint Anthony. Again today Tuesday we connect ourselves to this miraculous saint. Maybe God wants us to receive double portion of blessings. Amen. Blessed are those who believe. Thank you, Lord. రండి మనమందరం కలిసి పునీత అంతోని వారి యొక్క మహత్కర అద్భుత ప్రార్థన ద్వారా మనందరి జీవితంలో దేవుడే మన ఆశ, దేవుడే మన జీవితంలో ఉన్నటువంటి కోరిక అని పాడి స్తుతించి అంతోని వారి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి మన ప్రార్థనను సమర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము పునీత అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా యేసు ప్రభు కారుణ్యమూర్తి ప్రజలను దీవించాలని వారి ఉద్దేశములను మనకు అర్పించి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసే కుటుంబముల యొక్క ఉద్దేశములను ప్రభునకు అర్పిస్తాం. గాదే అలెక్స్ ఆరోగ్య మేరీ కుటుంబం ప్లాట్ విషయంలో ఉన్న ఆటంకములు తొలగించి ప్లాట్ వారికి వచ్చేలా చేయమని పునీత అంతోని వారి పేరిట ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వంగలపాటి నాగమణేశ్వరరావు లక్ష్మీ ప్రసాదం కుటుంబంలో దేవుడు ఆర్థిక మానసిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయాలని, వి తనూజకు వివాహ సంబంధం దయచేయనట్లుగా, మరి పుట్టినరోజును కొనియాడుచున్న వి ప్రవీణ్కి గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని, వి అనుషకు సుఖ ప్రసవాన్ని దేవాది దేవుడు ప్రసాదించాలని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ దినము పుట్టిన దినమును కొనియాడుచున్నటువంటి వి ప్రవీణ్ దేవుడు నిన్ను ఏరాళముగా దీవించాలని హ్యాపీ బర్త్డే. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువునకు అర్పించి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన ఇంటిలో అద్భుతాంతోని వారి ద్వారా గొప్ప కార్యములు జరుగుతుందని విశ్వాసముతో పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన
యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడే మన ప్రియుడని, ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్న మన కోసం కిందికి దిగి వచ్చి మనను కౌగలించి ముద్దాడి దీవించే ప్రేమామయుడు, ప్రియుడు అని మనం ఈరోజు రకరకాలుగా లవ్ సాంగ్ లాగా, ప్రేమ గీతంలాగా దేవునికి పాడే ఒక పాట ఈరోజు ఫాదర్ ఎర్క్మాన్స్ గారు మరొకసారి తమిళంలో రాసిన పాటను ఈరోజు తెలుగులో అనువాదం చేసి మనం పాడబోతున్నాం. ఎస్, అగైన్ వి ఎక్స్ప్రెస్ అవర్ గ్రేట్ లవ్ ఫర్ దిస్ లవింగ్ గాడ్. He is full of love for us. He has fallen in love with this world. God so loved the world that he gave his only son. దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చిన ఆ ప్రేమ, దానిని వర్ణించలేము, పాటగా పాడటానికి ట్రై చేస్తున్నాం. జాన్ 3:16 says like that. యోహాను 3:16 ఆ ప్రేమ సాగరంలో మునిగి తేలే పాటగా ఇది మారునుగాక. ఆమేన్. పల్లవిలో కీర్తన 84:2 కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, నేను ప్రభువు మందిరమును దర్శింపవలనని ఉవ్విలూరిపోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. నాకు తెలియదు జంట నగరంలో మరి సిస్నాపూర్ ముత్తంగిలో ఉన్న వాళ్ళకు మరి ఇది అర్థమవుతుందో లేదో. కొంతమంది వేరే రాష్ట్రం నుండి, వేరే జిల్లా నుండి ఎప్పుడో ఒకసారి వాళ్ళకు అరీదుగా ఈ ఛాన్స్ దొరుకుతుంది. కావున వాళ్ళు చెప్తారు, ఓ ఫాదర్ మీరెంత భాగ్యవంతులు, ముత్తంగిలోనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు చుట్టుప్రక్కన మీతో పాటు ఉన్న బృందం వాళ్ళు ఎంత భాగ్యవంతులు ఫాదర్, మందిరంలోనే ఉండే భాగ్యం మాకు ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఫాదర్ అంటారు. అందుకే దావీదు అంటున్నాడు, నేను మందిరమును దర్శింపవలనని ఉవ్విలూరిపోవచ్చున్నాడు, తప్పించిపోవచ్చున్నాడు. హీ వాస్ డేవిడ్ ద కింగ్, దో హీ హ్యాడ్ ఎవ్రీథింగ్, హీ got a great thirst to be in the temple of the Lord. Praise the Lord. That's what we are going to sing today. మొదటి గుర్తులో లూకా 9:29 యేసు ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపం మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. యేసు ప్రభు ఆ దివ్య రూపధారణ ధరించినప్పుడు ఒక మేఘం వచ్చి కప్పేసింది. ఆ మేఘం ఈరోజు మన మీదకి వచ్చి మనకు కూడా దివ్య రూపధారణ పొందుకునే భాగ్యం దొరుకునుగాక. మన రూపం మారాలి, మన పరిస్థితులు మారాలి, మేఘం ఆవరించాలి. దేవా, నీ మోము పోలికలో నా రూపాన్ని మొత్తం మార్చేసే అని ప్రభుతో మాట్లాడబోతున్నాం. Luke 9:29 when Jesus prayed, his whole face was transfigured. Praise the Lord. His whole body was transfigured. Even the cloth got glorified. Praise the Lord. మన బట్టలు, మన శరీరము అంతా దేవుని మహిమతో, తేజస్సుతో నింపబడే మొదటి గుర్తు ఇది. ఆ తేజస్సు మన మీద వచ్చునుగా. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? లుక్ అట్ దిస్ రేస్ దట్ ఈస్ ఫాలింగ్ at 3 o'clock on each one of us. When we receive it, we become radiators of that light. ప్రభువా, ఈ తేజస్సు మా మీదకి వచ్చి ఆ రూపం మార్చే దివ్య రూపధారణ మా ఇంటిలో మాలో జరుగునుగా. ప్రార్థిద్దాం.
ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. దివ్య రూపధారణ ఒసగడే మేఘమా, దివ్య రూపధారణ ఒసగడే మేఘమా, నీ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా. నీ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా. ఏయెల్ల పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయల్ల పగలల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. తలంపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. తలంపులల్ల మాటలల్ల ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అంతే జీవింప నా హృదయం తప్పిస్తుంది. Psalm 84, the desire of King David. Lord, my thirst is to be with you in your temple. That's what we sang just now. చేతులెత్తి ఎల్లప్పుడూ ఆయన కోసమే తపన కలిగి మన దాహమును తీర్చే దేవుని దగ్గర ప్రార్థనను అర్పిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి. మంచి అధ్యాయం అది. ఎజెకియల్ చాప్టర్ 47, ఎ బ్యూటిఫుల్ చాప్టర్. అక్కడ ఫస్ట్ అది ఒక చిన్న ఊటలాగా ప్రవహిస్తుంది.
బలిపీఠం క్రింద నుండి నీళ్లు, తర్వాత అది ముందుగా సాగుతుండే, ముందు పారుతూ ఉంటే అది పెద్ద నది వలె మారిపోతుంది, అది సాగరముగా మారిపోతుంది. దీనిని తలంచినప్పుడు నాకు ఒక ఇమాజినేషన్, నూతన నిబంధనలో. అది ఏంటిది? ఇక్కడ చూడండి, బల్లముతో పొడవబడిన యేసు ప్రభు హృదయం నుండి ఒక్కొక్క చుక్క జీవనది, జీవరక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఇది అది రెండు పోల్చండి ఒకసారి. యోహాను 19వ అధ్యాయం 34వ వచనంలో బల్లముతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినది. వాటర్ అండ్ బ్లడ్ గష్డ్ అవుట్. అండ్ if you keep on looking at it, it becomes like a river. Praise the Lord. Let your river flow like that. Amen. Somebody wrote a song like that. Yes. అది నదిలాగా మారిపోతుంది. స్తోత్రం. What I was just now telling in Telugu is Ezekiel 47th chapter. First it comes like a small spring from the altar. Later it becomes a river and then becomes like an ocean. Praise the Lord. Same way in New Testament. This is my imagination. I like to imagine like that about the love of God, you know. Different ways we have to present to the people. Now when I sit in prayer, this is what God tells. వెరైటీగా ప్రజలకు భోజనం పెట్టాలి కదా, ఆదివారము, శుక్రవారం, ప్రతిరోజు మధ్యాహ్నం. నాకున్న శ్రమ నాకే తెలుసు, ప్రతిరోజు మీకు చెప్పాలి. అలా అనిపించినప్పుడు ఎహెజ్కేలు 47 ఈజ్ ఈక్వల్ టు యోహాను 19:34 అనిపించింది. ఇక్కడ బల్లముతో పొడవబడిన యేసు ప్రభు రక్తం నీళ్లు ప్రవహించి అది నదిలాగా మారిపోతుంది. When the soldier pierced his side, it was like a small drops, but it became a river. How many years now? 2022 years it is flowing. Imagine this. 2022 సంవత్సరాలు ఒక నది ప్రవహిస్తూ ఉన్నది. అదే కల్వారి నది, Praise the Lord. యేసు రక్త నది. Praise the Lord. కొందరు అంటారు జీవ నది అంటారు. స్తోత్రం. మీరు బోరేసి చూడండి, కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది. కానీ ఈ నది మాత్రం ఎంత నీవు పొడుస్తున్నావో, బాధ పెడుతున్నావో, ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. స్తోత్రం. అందుకే ఇలా రాస్తున్నాడు భక్తుడు. ఫాదర్ గారు వేరే విధంగా రాశాడు, నేను రాశాను ఇట్లా: నీ ప్రేమ సాగరంలో అనుదినం మునగాలి, స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. లార్డ్, ఐ వాంట్ టు గెట్ ఇమ్మర్స్డ్ in the ocean of your mercy and love. Yes. And then looking at that love, I should keep praising God and I should become your testimony, Lord. Amen. Shall we sing this from our heart? మన హృదయం నుండి యేసు హృదయంతో జూన్ నెలలో మాట్లాడే పాట పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? జూన్ నెల అంటేనే నెలంతా యేసు హృదయానికి అర్పించుకునే నెల. ఈ నెలంతా దేవుడు హృదయము నుండి జీవనది ప్రవహించునుగాక. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం! 3 గంటలకు ప్రవహిస్తున్నది ఆ ఊట నదిగా మారుతుంది. 2022 సంవత్సరాలు ఎండని ఊట ఇది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. నీ ప్రేమ సాగరంలో అనుదినం మునగాలి, నీ ప్రేమ సాగరంలో అనుదినం మునగాలి, స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. స్తుతించి ఆరాధించి
నీ సాక్షిగా మారాలి. ಎಲ್ಲ పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయల్ల పగలల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. ఆ తలంపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలపులల్ల మాటలల్ల ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, థ్యాంక్ యూ జీసస్. నీ అంతే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 14 తర్వాత చదువుకోండి. అది ఎంత లోతైనదో ఎత్తైనదో విశాలమైనదో మనం లెక్క పెట్టలేమంట. We cannot measure the love of God. We can only get immersed in that. దాంట్లో మునిగి తేలే అభిషేకం కోసం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు ఎక్కువగా ఫలించాలని, నేను ఎక్కువగా ఫలించాలని, మా పరిచర్య ఇతరులకు ఫలితం ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే రకరకాలుగా ఆలోచించాను. మధ్యలో 2 చరణాలు రాసడానికి ముందు అప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్రాక్షవల్లి తీగ, దీని గురించి ఒక చరణం రాయమని. ఎస్, ద వైన్ అండ్ ద బ్రాంచెస్. జాన్ 15:5, యోహాను 15:5. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించు. Praise the Lord. నాట్ స్మాల్ లిటిల్ ఫ్రూట్. కొంతమందికి సంతోషం, ఈరోజు నేను ప్రసంగం చెప్పాను, ఈరోజు నేను పాట పాడాను, ఈరోజు కొన్ని స్వస్థతలు జరిగాయి. నో. ప్రభు ఆశ ఏంటి తెలుసా? ఎక్కువగా ఫలించాలని. నాకు ఛాన్స్ దొరికింది, మీకు ఛాన్స్ దొరికింది. మహమ్మారి నుండి ఇంకొక జీవం దేవుడిచ్చి ఇంకా ఎక్కువగా ఫలించడానికి దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. అందరికీ దొరకదు ఈ భాగ్యం, అందరికీ దొరకదు. వాళ్ళు కోరుకున్నా దొరకదు, వాళ్ళ ఆయుస్సును దేవుడు పొడిగించలేడు, కానీ మనకిచ్చాడు.
ఆ రుణముని తీర్చడానికి రోజు ఒక గంట సేపు నిలబడుతున్నాను. దానికి ముందు నా బృందం అంతా కలిసి ఒక్కొక్క పాటను కరెక్ట్గా పాడి స్తుతించి ఇలా చెప్పాలి కదా అని ఆలోచిస్తూ ఉన్నా. రుణం తీర్చే రోజులు ఇవి. మహమ్మారులు ఆయుస్సును పొడిగించిన దేవునికి రుణం తీర్చే గొప్ప పాట పాడుతున్నాడు. జాన్ 15:5 I am the vine, you are the branches. If you abide in me and I abide in you, you will bear much fruit. Amen. Some are very happy with the small fruits and that's the one they are happy with. No, God is telling much fruit. Amen. మనం ఫలించాలి, మన మినిస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి చేరాలి, Amen. రేయి పగలు పోరాడాలి. నాకు మాత్రం దేవుడు మంచి అభిషేకం ఇచ్చి ఆరోగ్యం ఇస్తే నేను ఎక్కువగా ఫలిస్తానని నాకు తెలుసు. ఇస్తే చేస్తా. ఎస్, ఇఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లాంగ్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ అనాయింటింగ్ should work for the Lord. Other it's a waste for you to live on this earth. It's a waste. What's the use of living in this world without bearing much fruit? Say like that, pray like that. దేవా నేను ఎక్కువగా ఫలించాలయ్యా, సరిపోదయ్యా ఇప్పుడు దాకా చేసినది. అయ్యా నీ హృదయం వైపు చూస్తూ నా హృదయంని విప్పి నీకు పాట పాడుతున్నాను. దిస్ ఈస్ మై లవ్ సాంగ్ టు యూ, ఓ మై హార్ట్ ఆఫ్ జీసస్. పాడదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. ద్రాక్ష వల్లితో కలిసిన తీగ వలె నీ అందే ఉండాలి, Amen. ఫలించాలి ఎక్కువగా. తర్వాత ఇలా రాయాలని అనిపించింది, అలా రాయలేదు. పరలోక పంచాలి, దానికి బదులుగా పరలోక దీవెనతో అని ప్రభు రాపించాడు. పాడదాం. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, థ్యాంక్ యూ లార్డ్. నీ అంతే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. ద్రాక్షవల్లితో తీగవలే నీ యందే ఉండాలి, ద్రాక్షవల్లితో తీగవలే నీ అంతే ఉండాలి, ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో, ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది, రేయెల్ల పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడు నీ గురించే యోచిస్తుంది, నా తలపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడు నీ గురించి యోచిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అందే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ అంతే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. దేవా ఒక్క నిమిషం కూడా నీ నుండి తెగిపోకుండా ఫలించే ఒక చెట్టుగా నన్ను మార్చమని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్ ఈ చరణం మీకే కరెక్ట్గా ఉంది కదా. అంటే ద్రాక్ష వల్లితో కలిసిన తీగ వలె నేను నీతోనే ఉండాలి 24/7. లేకపోతే తెగిపోతే అది ఎండిపోతుంది. దానికి పేరే 24/7 అనేది. అది చాలామందికి ఇంకా అర్థం కాలేదు, అందుకే వాళ్ళు జాయిన్ కాలేదు. మీకు అర్థమైంది కావున మీరు ఎక్కువగా ఫలించబోతున్నారు. ఆమేన్. ద్రాక్ష వల్లితో కలిసిన తీగ వలె. ఏదో గ్రూపులు జాయిన్ అంత మాత్రం కాదు, ఆ దాహం ఎప్పుడు ఉండాలి, అది రోజు రోజు పెరుగుతుండాలి. దేవుని కోసం చేయాలి, దేవుని కోసం. ఒకరోజు పాడతా, ఫాదర్ బెర్క్మాన్స్ ఇంకొక పాట పాడా, ఏదాయను ఏదైనా చేయాలి యేసున కోసం, నా యేసు రాజున కోసం అని పాడతాడు. ஏதாவது ஏதாவது செய்ய வேண்டும் ஒவ்வொரு நாளும் என் இயேசு రాజావుకే అంటాడు. ఎద్దైనా అప్పుడప్పుడు నాకు అనిపించేది, ఈ 24/7 గ్రూప్ చెప్తే ప్రజలు నమ్ముతారా, చేరుతారా? తర్వాత ఇక్కడ ఉన్న బృందం ఉన్నారు కదా, రోజు నాతో పాటు ఉండాలంటే బోరు కొట్టి ఫాదర్ ఇంకా చేయలేము అని చెప్పి ఆపేస్తారని కూడా అప్పుడప్పుడు అనుకున్నాను. కానీ సంవత్సరం దాటి ఇంకా ముందుకు సాగుతుంది. కొన్నిసార్లు వాళ్ళే నాకు ఫోన్ చేసి, ఫాదర్ రేపు ప్రోగ్రామ్ ఇంకా, రేపు ప్రోగ్రామ్ ఇంకా, ఇంకా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అంటారు. అది దేవుడు ఇచ్చినటువంటి వరప్రసాదం. Praise the Lord. నేను ఒకరు కాదు, చాలామంది చూడండి, ఈ క్రొవ్వొత్తి వెలిగించాలి, పూలు అలంకరించాలి, వెనుక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, తెర వెనుక పని చేయాలి, ఇంతమంది మైక్ సిస్టమ్ అరేంజ్ చేయాలి, ఓ మై గాడ్, సంగీతం వాయించాలి. కొన్నిసార్లు సడన్గా అంటాను, ఈ పాట వచ్చింది ప్రాక్టీస్ చేస్తామా అంటాను. అది 24/7 గ్రూప్. మీరు ధన్యులండి, ద్రాక్షవల్లితో కలిసిన తీగలాగా Amen. మీరు ఉండాలని ఆశిస్తున్నారు. మీకు బోరు కొట్టలేదు కదా, చాలామందికి బోరు కొడుతుంది. ప్రార్థన ఇంతసేప ప్రార్థన, ఇంతసేప ప్రసంగాలు అంటారు కొంతమంది. అందుకే చిన్న మాస్కి పోతారు, చిన్న మాస్, షార్ట్ మాస్ అంటారు. షార్ట్ మాస్ ఎక్కడ ఉంటుంది అని వెళ్తారు. పోనీ నో ప్రాబ్లం, షార్ట్గా మాస్కి వెళ్తే షార్ట్గానే ఉంటాము. అవును, దేవునితో ఉండడం మీ భాగ్యం. 24/7 గ్రూప్, యు ఆర్ లాంగ్ టైమ్ విత్ జీసస్. 24/7. గాడ్ బ్లెస్ యూ. Amen. 24/7. పిచ్చివాళ్ళండి మనం అందరం. మీరు పిచ్చివాళ్ళు, నేను పిచ్చివాళ్ళు, ఈయన పిచ్చివాడు, ఈయన పిచ్చివాడు. అంటే ప్రవహిస్తూ ఉంటుంది. కొట్టినా, తిట్టినా, తన్నినా, ముఖం మప్పి ఉమి వేసినా ప్రేమని అందిస్తాడు. ఆ గ్రూప్ ఆయన పిచ్చివాడు, నేను పిచ్చివాడు, నేను మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా చేశాడు. దేనిలో? ప్రేమ పిచ్చి దేవుని మీద.
లోకంలో చాలామంది లోక ప్రేమ వాళ్ళలో చిక్కుకొని అది ఒక పిచ్చి. అది కాదు నేను చెప్పేది, ప్రభుత్వం ఉండడం. Praise the థ్యాంక్ యూ Lord. ఫర్ బీయింగ్ సో మ్యాడ్ ఆఫ్టర్ జీసస్. యు ఆర్ మ్యాడ్ పీపుల్, మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ జీసస్ 24/7. Praise the Lord. So many people get bored up now. Oh my God, such a long time. It's a joy in that. నంబర్ దయచేసి అందరికీ చెప్పండి, ఆ నంబర్లో వాట్సాప్ మెసేజ్ పంపమని చెప్పండి. చాలామందిని చేర్చండి, చాలామందిని యేసు ప్రభుల ప్రేమలో పడిపోమని చెప్పండి. ఆస్క్ మెనీ పీపుల్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. హీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అండ్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నాకు చేస్తున్నాడు కదా, లేకపోతే ఎట్లా నిలబడాలి? ఇట్లా నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. Amen. 4వ గుర్తు 5వ గుర్తు తొందరగా ముగిస్తానండి, ఎందుకంటే షార్ట్ మాస్ గ్రూప్ కూడా కొంతమంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తొందరగా ముగిస్తా. ఐ విల్ ఫినిష్ ఫాస్ట్. సమ్ పీపుల్ షార్ట్ మాస్, షార్ట్ సర్మన్ లైక్ దట్. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. 4వ గుర్తు ఇది బాగుంది. ఈ పుస్తకం మనకు పేరే పరమగీతం అంట, లవ్ సాంగ్. పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనం. ప్రభు గురించి ప్రియుడైన యేసు ప్రభువునకు రాసిన పాట. అతని సంభాషణము మహామధురముగా ఉండును, అతని అన్ని విధముల వర్ణశీయుడు. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు నా స్నేహితుడు ఇట్టి గుణములు కలవాడు. Yes, Song of Solomon chapter 5 verse 16. God becomes your lover. Praise the And Lord. every dialogue of his becomes so sweet for you. Thank you, Sweeter Jesus. than honey is your word, Lord. Yes. పాడదామా ప్రియమైన సహోదరులారా? ప్రభువా, మహామధుర సంభాషణ నీ సంభాషణ, అది నేను అనుదినం వినాలి. నా ప్రియుడా, నీలోనే నాకు ఆనందదాయకం అని పాడే పాట ఇది. ఉన్నత దైవమా, నా యేసు రాజుడా, నీ అందే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా, నా యేసు రాజుడా, నీ అంతే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. నీ మధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నీ మధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నా ప్రియుడు నీలోనే ఆనందదాయకం. నా ప్రియుడు నీలోనే నాకు ఆనందదాయకం. ఆనందదాయకం. రేయల్ల పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయల్ల పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలుపులెల్ల మాటలెల్ల ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. ఉన్నత దైవమా, నా యేసు రాజుడా, నీ అందే జీవింపా మా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా, నా యేసు రాజుడా, నీ అంతే జీవింపా నా హృదయం తప్పిస్తుంది. ఆ మధురమైన స్వరమును వినుటకై
ఆయనతో ఉండి మహానందం పొందుటకై మీ దుఃఖమంతా సంతోషంగా మార్చే గుర్తుగా ఈ గుర్తు మారాలని చేతులెత్తి ప్రార్థించుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దుఃఖముతో ఉన్న వారికి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన చేయలేకపోతున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీలో ఆనందం ఇంకా చూడలేని భాగ్యంలో ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్ను దుఃఖపెట్టే ప్రజల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ ప్రేమలో పడిపోయి పరిచర్య చేస్తున్న బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మీకోసం సేవ చేయాలని ముందుకు వచ్చిన గురువులు కన్యాసుల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రాన్ని ప్రేమించే బిడ్డల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24/7 గ్రూప్ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్ను ప్రేమించి కష్ట పరిస్థితిలో సేవ చేస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ కోసం తప్పికకుండా వాళ్ళ మీదను దయ చూపండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య రూపధారణ ధరించినప్పుడు ఒక చక్కటి సందేశం అదేంటంటే ఆల్రెడీ నిద్రమత్తులో వెళ్ళిపోయారు. ఎవరు? ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు. క్యాబినెట్ గ్రూప్ వాళ్ళు ప్రభు దగ్గర ఎప్పుడు ఉండేవాళ్ళు, కానీ నిద్రలో కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. గెస్సమని తోటలనే నిద్రపోతారు, ఇక్కడ నిద్ర మత్తులు అట్లా అయిపోతారు. ఆ టైంలో మేఘం దిగి వచ్చి ఆవరించింది. మోషే, ఏలియా, ఆ దివ్య రూపధారణ నిద్రలోనే సడన్గా లేచి, ప్రభువా మనం ఇక్కడే ఉండేదే మంచిది, నీకొకటయ్యా ఆయనకొకటి, పర్ణశాల నిర్మించి ఇక్కడే ఉంటాం. ఆ అనుభవం పొందితే మీరు అనుకుంటారు కదా ఎట్లా రోజు ఇట్లా చేస్తున్నారండి. ఆ అనుభవం పొందితే అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఆ అనుభవం కోసమే రోజు మీతో మాట్లాడుతున్నాను. They were already in sleepy mood. They are experts in sleeping, 3 of them. Peter, John and James. Later, my God, they were in fire. అది ఎట్లా జరిగింది? ఆయనతో ఉండి 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 ఆయన సేవలో ఉండి ఆయనలో ఉన్న అభిషేకం అంటువ్యాధిలాగా వీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది. మొన్న చెప్పాను కదా, పరిశుద్ధ ఆత్మ అంటువ్యాధిని మీ మీద పంపిస్తున్నానని చెప్పాను. అలా సహవాసం దేవునితో ఉంటే మన రాగం మారిపోతుంది, మన వాయిస్ మారిపోతుంది, మన జీవితంలో ఒక నూతన శక్తిని దేవుడు ఇస్తాడు. దయచేసి ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు, 20వ తారీఖు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఈ నెల ముఖ్యమండి. ఇది యేసు ప్రభు హృదయానికి అంకితం చేయబడిన నెల, మిస్ కాకూడదు. యేసు హృదయం మిమ్మల్ని ప్రేమించి పిలుస్తూ ఉన్నది. పళ్ళముతో పొడవబడిన యేసు హృదయం నుండి రక్తము నీళ్లు ప్రవహించి ఆ ఒడక్కమంతా ప్రవహించబోతున్నది. ఎస్, this month is dedicated to Sacred Heart of Jesus, and we have the Telugu retreat from June 20th to 24th. Only 4 days. Only 4 days. యేసు ప్రభుతోనే శిష్యులు 3 సంవత్సరాల తర్వాతనే అనుభవాన్ని పొందారు. మీకు 4 రోజులే. రండి, అందరు రండి, ముందుగానే బుక్ చేసుకోండి. ఇక్కడే ఉండాలని అనిపించే కొత్త రూమ్స్ తయారయ్యాయి. రూమ్ బుక్ చేసుకోండి, అన్నీ తయారు కావాలని ప్రార్థన చేయండి. చివరి గుర్తులో మనమున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీ కుటుంబం మొత్తాన్ని యేసు హృదయానికి అంకితం చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధిలో ఆనంద పరవశం, రక్షణ ఆనందం, శాశ్వత సౌభాగ్యం. వర్డ్ ఆఫ్ గాడ్ని కొద్దిగా మార్చి అలా రాశాను, క్షమించండి. కీర్తన 16:11
జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహా ఆనందము పొందుదును. నీ రక్షణమును బడసి శాశ్వత సౌభాగ్యమును అనుభవింతును. Psalm 16:11. In your presence I got a great joy and so much of peace. అది ప్రతి 3 గంటల ప్రాంతంలో మీకు లభించునుగా. ఆమేన్. పాడి ముగించబోతున్నాను. మీ దుఃఖం సంతోషంగా మారునుగా. ఆమేన్. నిద్రమత్తులో ఉన్న ఈ టైం చాలామంది నిద్రపోతారు కదా 3 గంటల టైంలో. సియస్తా అంటారు. సియస్తా. ప్రైజ్ ద లార్డ్. సియస్తా. లేవండి, ఆనందాన్ని అనుభవించే మేఘం మిమ్మల్ని ఆవరించునుగా. ఆమేన్. పగలందరే అంతా నా హృదయ నాడి నీ కోసం తప్పిస్తుందని పాడదామా? లవ్ సాంగ్ టు జీసస్. ఎవ్రీ హార్ట్ అ బీట్ ఆఫ్ మైండ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఉన్నత దైవమా నా యేసు రాజుడా, నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజునా, నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ప్రభువాని సన్నిధిలో ఆనంద పరవశం. ప్రభువాని సన్నిధిలో ఆనంద పరవశం. రక్షణ ఆనందం శాశ్వత సౌభాగ్యం. రక్షణ ఆనందం తమిళముల శాశ్వత సౌభాగ్యం. இரவெல்லாம் பகலெல்லாம் என் இதயம் உமக்காய் ஏங்குதையா. இரவெல்லாம் பகலெல்லாம் என் இதயம் உமக்காய் ஏங்குதையா. என் நினைவெல்லாம் பேச்செல்லாம் நேசரே உம்மை பற்றித்தானே ஐயா. என் நினைவெல்லாம் பேச்செல்லாம் நேசரே உம்மை பற்றித்தானே ஐயா. తెలుగులో పాడదాం. రేయల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయల్ల పగలల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలపులల్ల మాటలల్ల ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. ఉన్నత దేవనే என் இயேசு ராஜனே, உம்மோடு இணைந்திட என் உள்ளம் ஏங்குதையா. ఉన్నత என் இயேசு ராஜனே, உன்னோடு இணைந்திட என் உள்ளம் ஏங்குதையா. மலையாளம்ல பாடுவோம். എന്റെ ദൈവമേ, എന്റെ യേശുവേ, നിന്നിൽ ജീവിക്കാൻ എൻ ഹൃദയം തുടിക്കുന്നു. రేయల్ల పగలెల్ల హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయల్ల పగలెల్ల మలయాళంలో మళ్ళీ ఒకసారి తప్పిస్తుంది. എന്റെ ദൈവമേ, എന്റെ യേശുവേ, നിന്നിൽ ജീവിക്കാൻ എൻ ഹൃദയം തുടിക്കുന്നു.
నా హృదయం తప్పిస్తుంది ప్రభువా. చివరి గుర్తు, చివరి బ్లెస్సింగ్. ప్రియుడి యేసయ్య జూన్ నెలలో హృదయాన్ని విప్పి మనతో మాట్లాడే గొప్ప నెల ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మర్చిపోతూ వచ్చే ఆదివారం ఇక్కడ దివ్య సప్రసాద యేసు ప్రభు పండుగను, యేసు రక్త శరీర పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆ రోజు మీరు ఇక్కడికి వస్తే ఆ దినము హాల్ లోపల దివ్య సప్రసాద ప్రదక్షిణ ఉంటుంది. మీరు దేవుని వైపు చూడటానికి మామూలుగా స్టేజ్ మీద వేదిక పైన యేసు ప్రభుని బలిపీఠంలో పెడతాం, కానీ ఆ రోజు యేసు ప్రభుని ప్రదక్షిణగా మీ మధ్యలో తీసుకొస్తాం. మీరు మీ విన్నపములతో మరొకసారి రావచ్చు. ఏంటిది ఫాదర్ ప్రతి వారం విన్నపములు అంటారు. మీ విన్నపములను ఆలకించే వరకు దేవుని వదిలిపెట్టాను. అందుకే పెందెకోస్తు పండుగ రోజు అన్నాడు, మళ్ళా మొన్న చెప్పాడు, ఈరోజు మళ్ళీ చెప్తున్నాడు, నీకు ఇచ్చే వరకు దేవుని వదలను. ఎస్, కమింగ్ వీక్ సండే ఈస్ ద feast of the body and blood of Jesus Christ. Come, we will be having a procession in the hall. Write down your intention, keep it ready. Why, Father, every week intention? Till God answers, I will not leave you. That's my duty as a priest. మధ్యస్థ ప్రార్థన చేయాలి. గురువుడు బాధ్యత అది. స్పేర్ దమ్ 52:17 అలా ప్రార్థన చేయాలి గురువుడు. లేకపోతే మమ్మల్ని అడుగుతాడు దేవుడు. మీరు చేయకపోతే మిమ్మల్ని అడుగుతాడు. విన్నపములు రాసి పెట్టుకొని రండి, ఆ రోజు ప్రదక్షిణలో పాల్గొనండి, దీవెనలు పొందండి. మీరు ఏ రూమ్లో కొత్త రూమ్ కట్టుకున్నారా, ఇల్లు కట్టుకున్నారా, అక్కడ కూడా దేవుని రాజ్యం ఈ వచ్చే వారం జరగబోయే దివ్య యేసు ప్రభు శరీర రక్తం ప్రభగించి ఆ రూమ్లను కడిగి శుద్ధి చేయండి. కట్టబోతున్న ఇల్లు, ఆ ఇల్లు ఆల్రెడీ దీవించబడునుగా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ ఈరోజు మంగళవారం పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా మీ ఇంటికి వచ్చి మిమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. On this Tuesday dedicated to Saint Anthony, may miraculous things happen in the name of the Father and the Son and the Holy Spirit. Amen. ఉన్నత దైవమా నా యేసు రాజుడా,
నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది, నా హృది నాడి నీకై తప్పిస్తుంది. యేసు హృదయం మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. May the heart of Jesus bless you. ఆమేన్.